సభాధ్యక్షులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారికి, అలానే గౌరవనీయులు పెద్దలు మన రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి, మరి వేదికపై ఉన్న శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, మరి పార్టీ నాయకులకు, కోఆర్డినేటర్లకు, మరి ఇక్కడికి వచ్చేసిన వేలాది మందిగా వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్నేళ్ళ నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మరి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా మరి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులకు మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయనో మరి ఎన్నో కాలం నుంచి కూడా ఎంతో కాలం నుంచి మరి పోరాటం చేయడం జరుగుతుంది. మరి మన నాయకులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మద్దతుతో పాటు ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా మన నాయకులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపడం జరుగుతుంది. మరి ఆనాడు చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి 15 సంవత్సరాల మరి ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆనాడు ఎన్నికల ముందు చంద్రబాబు గారు మరి ఎన్నో మోసపూరిత వాగ్దానాలతో ఈ రాష్ట్ర ప్రజలను మోసగించి మరి ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతున్నారు. మరి అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేస్తున్న ఈ ఉద్యమంలో మరి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మా నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల తరపున, ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున, మరి అలాగే అన్ని వర్గాల తరపున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం సరే నిరంతరం కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పోరాటం చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండాలన్నా, మరి ప్రతి మహిళ సంతోషంగా ఉండాలన్నా, మరి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారు కూడా సంతోషంగా ఉండాలంటే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఈ రాష్ట్రానికి మంచి జరగని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్.